రూ. 100 అప్పంటే రూ. 90 చేతికిచ్చి రూ. 100 వసూలు చేసుకునేటువంటి కాల్ మనీ కుంభకోణాలు చూసినటువంటి రాష్ట్రం అంది. అట్లాంటిది రూ. 10,000 కేంద్ర ప్రభుత్వం 11 నెలల్లో తీర్చేటందుకు అప్పులు ఇస్తుంది. అది అతి తక్కువ వడ్డీ. ఇది ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, మన రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా. ఇది గతంలో ఏ ప్రభుత్వం అయినా చేసిందా? చిరు వ్యాపారులకి అతిపెద్దదైనటువంటి ఉపయోగం. బడ్జెట్లో దీనికి సంబంధించిన లెక్క చెప్పినప్పుడు కనీసం ఇది ఎవడూ రాయకపోవడం మన దేశానికి పట్టిన దరిద్రం. ముద్రా యోజన కింద 43 కోట్ల రుణాలు అందించామని, ఆ రుణాల విలువ 22.5 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. జన్ధన్ ఖాతాల ద్వారా ఇప్పటిదాకా 34 లక్షల కోట్ల లబ్ధిదారులకు బదిలీ చేయగా వాటిలో పొదుపు మొత్తం 2.7 లక్షల కోట్లుగా ఉందని చెప్పారు. గత 10 ఏళ్లలో మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలు అందించామని వెల్లడించారు. ఆ రూల్లో చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు.